హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మళ్ళీ హనుమ వైభవాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఏదైనా ఒక పని చేద్దామని ఫిక్స్ అయ్యి వర్క్ స్టార్ట్ చేశాక ఇష్యూస్ వచ్చి ఇంకా ఆ పని కంప్లీట్ చెయ్యలేము అనే స్టేజ్కి వచ్చేస్తే ఏం చేయాలి? ఒక్కసారి వెనక్కి తిరిగి మనం ఏదైనా రాంగ్ చేశామా అని ఆలోచించాలి. అంటే ఇప్పటి వరకు చేసినటువంటి వర్క్ మొత్తం మొదలు పెట్టినప్పటి నుంచి ఎలా చేశాము, ఏం చేశాము అని క్రాస్ చెక్ చేసుకోవాలి. అటువంటి అనాలిసిస్ హనుమ మనకి చేసి చూపించారు. డీటెయిల్స్ లోకి వెళితే కాంచనలంకలో సీతమ్మను వెతకడం మొదలు పెడతారు స్వామి హనుమ. అంతఃపురంలో ఉన్నటువంటి అన్ని చోట్ల, అంటే రావణాసురుడి మందిరంతో సహా అంగుళం కూడా వదలకుండా వెతికేశారు. అయినా సీతమ్మ హనుమకు కనబడలేదు. స్వామి హనుమ డిప్రెస్ అయిపోయి ఏం చేయాలో తోచని స్థితిలో పడిపోయారు. అయినా గివప్ చేయకుండా, ఎందుకు నాకు సీతమ్మ కనిపించలేదు, నేను ఎక్కడ మిస్ చేశాను, నా తప్పేమైనా ఉందా అని క్వశ్చన్ చేసుకున్నారు. వారి జర్నీ రైట్ ఫ్రమ్ మహేంద్రగిరి నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి పనులు, అన్న మాటలు అన్నీ రివైండ్ చేసుకున్నారు. అప్పుడు ఆయనకి ఒక విషయం స్ట్రైక్ అయ్యింది. మహేంద్రగిరి మీద నుండి సముద్ర లంఘనం చేసే ముందు స్వామి హనుమ శ్రీరామునికి దిక్కులకి నమస్కరించి బయలుదేరారు. అది ఒక్కసారి గుర్తుకు వచ్చింది, స్ట్రైక్ అయింది. సో వెంటనే ఇలా ప్రార్థన చేశారు. అమ్మా సీత, నేను నిన్ను చూసేందుకు వెతకడం ఏమిటి తల్లి, నువ్వే నీ దర్శన భాగ్యాన్ని నాకు కనిపించు తల్లి అలా అని వేడుకొని వెనక్కి తిరగగానే అప్పటి వరకు కనిపించని అశోకవనం కనిపించింది. అక్కడ సింసుపా వృక్షం కింద సీతమ్మ దర్శనము అయ్యింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సీతమ్మ కనపడలేదు అని ఆ పని వదిలివేయలేదు హనుమ. క్రాస్ చెక్ చేసుకున్నారు. అంటే అప్పటి రోజుల్లో ప్రార్థన చేస్తే తనకి ఏదైనా శుభం కలుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకం ఉండడం వల్ల ఇప్పుడు కూడా ఆ పని చేశారనమాట. దాన్నే ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నటువంటిది క్రాస్ చెక్ చేసుకున్నారు. వేర్ ఐ వెంట్ రాంగ్ అని. సో అటువంటి అనాలిసిస్ మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఏదైనా పని పూర్తవ్వాలంటే నమ్మకం ముఖ్యం. సో మన పర్సనాలిటీ, సక్సెస్ ఏదైనా కూడా మన అనాలిసిస్ మీద ఆధారపడి ఉంటాయి. అనలైజ్ చేస్తారుగా మరి. ఉంటా, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బై బై ఫ్రెండ్స్.